కొత్త సంవత్సరం 2026 అందరికీ శుభాకాంక్షలు. మిత్రులారా, కొంతమంది ఆంగ్ల తేదీలకు నిర్లక్ష్యం చేస్తారు, విమర్శ చేస్తూ ఉంటారు. మరి ఒక ఇన్ఫర్మేషన్ చరిత్రలో మనం చూసుకుంటే వివేకానంద స్వామి దేశభక్తుడు, నిజమైన హిందువు, అమెరికా దేశంలో ఇంగ్లీష్ లో మాట్లాడి అదరగొట్టినాడు. అరే, భాష అనేది, తేదీ అనేది మనుషుల క్షేమం కోసం, మానవాళి అభివృద్ధి కోసం, భవిష్యత్తు కోసం. అరే, మన డిపార్ట్మెంట్, మన రాజ్యాంగం, మన కార్యాలయం, మన జీవితం, పెళ్లిళ్ళు, మరి ముస్లింలు గాని, హిందువులు గాని, క్రైస్తవులు గాని, సిక్కులు గాని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగం ప్రకారం, దేశ చట్టాల ప్రకారం, కోర్టులో గాని, మున్సిపల్ కోర్టు గాని, డిస్ట్రిక్ట్ కోర్టు గాని, హైకోర్టు గాని, సుప్రీం కోర్టు గాని, ఎక్కడ చూసినా ఆంగ్ల తేదీలు. ఎందుకు మీరు బాధపడుతున్నారు? జనవరి 1 వస్తే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి, కొంపలేం కాలిపోవు. అరే, భాషను అర్థం చేసుకోండి, తేదీలను అర్థం చేసుకోండి. మరోసారి చెప్తున్నాను, స్వామి వివేకానంద్ నిజమైన దేశభక్తుడు. ఎక్కడ కూడా భారతదేశంలో మత కలహాలు పెట్టలేదు, భాషల పైన విడ్డూరంగా మాట్లాడలేదు. విశాల హృదయం గల వ్యక్తి, విశాల దృష్టి గల వ్యక్తి, మహానుభావుడు, మహనీయుడు. అమెరికా దేశంలో ఇంగ్లీష్ లో మాట్లాడి వేర్ ఈస్ గాడ్ అంటే హియర్ ఈస్ గాడ్ అని సమాధానం ఇచ్చి దుమ్ము లేపిన వివేకానంద స్వామి. సర్సాద్ అహ్మద్ ఖాన్, ఫౌండర్ ఆఫ్ అలీగఢ్ యూనివర్సిటీ ఎందుకు స్థాపించినాడు? ఆంగ్ల భాష భారతీయులు నేర్చుకుంటే దేశ భవిష్యత్తు బాగుపడుతుంది, విజ్ఞానం వస్తుంది, ప్రజ్ఞాశాలిగా తయారవుతారని చెప్పడం జరిగింది. మరోసారి దయచేసి అర్థం చేసుకోండి. వాస్తవాలు చెప్పవలసిన అవసరం లేదు, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. విశాల హృదయం, సంకుచిత భావాలకు గుడ్ బై చెప్పండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరోసారి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ